బీజేపీ నుంచి షేక్ బాజీ గారు ఉన్నారు. బాజీ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. మీకు గుర్తుండి ఉంటుంది అంటే ఒకసారి గత ప్రభుత్వం ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు మీ ప్రభుత్వమే కాబట్టి అది కూడా గుర్తు చేయాలి. జగన్ గారు కోట్ ఇచ్చి కోట్ అంత బిల్డప్ ఇచ్చేవారు. ఆయన అది లక్షల్లో బాధితులు ఉండేవారు, ఇచ్చేదేమో కోటి. అంటే బాధితులు డివైడెడ్ బై లక్ష వేస్తే మనిషికి 40 రూపాయలు అలాగే వస్తుంది. అది కౌంట్ అంటే ఆ సిచ్యువేషన్. ఇప్పుడు మీరు చేసిన ప్రకటనని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా చూస్తారు? ప్రకటించిన సాయం సరిపోతుందా? అండ్ బీజేపీ రియాక్షన్ ఏంటి? సెంటర్ నుంచి ఇంకా, ఎందుకంటే కేంద్ర బృందం కూడా పర్యటించి వెళ్ళింది కాబట్టి ప్రత్యేకంగా ఏమైనా మీ సైడ్ నుంచి సాయం అందబోతోందా? నమస్కారం విజయ్ చంద్ర గారు, అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి గురుమూర్తి గారికి, అంకరావు గారికి, చూస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా మీ ద్వారా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. చాలా మంచి విషయం మీద మనం చర్చ చేస్తా ఉన్నామా. ఎందుకంటే ఒక 10 రోజుల క్రితం జరిగినటువంటి ప్రమాదం, విపత్తు, ప్రకృతి ప్రజల మీద కోపించినటువంటి వైనం, ప్రజలను పెట్టినటువంటి ఇబ్బంది, ఆ తర్వాత చేసినటువంటి పరిష్కారం ఏదైతే ఉందో, ప్రజలు కోరుకున్నది సాయం కాదమ్మా, స్వాంతన. ప్రభుత్వం అనేది చేయాల్సింది కేవలం వెనకాలండి మాట్లాడటం కాదమ్మా, లేదా ఎక్కడో ఉండి ఇది చేస్తాను అది చేస్తాను చెప్పటం కాదు. ప్రజల మధ్యలో ప్రజలకు తోడై నిలబడేటువంటి బాధ్యత. ఈ బాధ్యతను ఒక్క ముఖ్యమంత్రి నీళ్ళలో దిగిన తర్వాత, ఒక ముఖ్యమంత్రి బుల్డోజర్ ఎక్కిన తర్వాత, ఒక ముఖ్యమంత్రి పడవలో ప్రయాణం చేసిన తర్వాత వచ్చినటువంటి ఫలితాలు ఏంటంటే, ఆ ప్రజా జీవితం మళ్ళీ పునర్నిర్మాణం జరిగేటువంటి ప్రక్రియలో సంబంధిత శాఖలు, నీటిపారుదల రామానాయుడు గారు కట్టలు ఏర్పాటు చేసే పనిలో ఉండేవండి, మున్సిపల్ నారాయణ గారు రోడ్లు శుభ్రం చేసేటువంటి పని మీద రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులందరినీ మొబలైజ్ చేసి ఇక్కడ పనిచేపించేటువంటి కార్యక్రమంతో పాటుగా అడ్మినిస్ట్రేషన్ సిబ్బందిని దింపినటువంటి వైనం కానివ్వండి, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మార్చులు సత్యకుమార్ యాదవ్ గారు వారి సిబ్బందితో ప్రతి అడుగు కూడా లాస్ట్ మురికి మీద జల్లే బ్లీచింగ్ పౌడర్ వరకు కూడా పర్యవేక్షణ చేసినటువంటి పరిస్థితి కానివ్వండి. హోమ్ మినిస్టర్ ఎక్కడో గదిలో ఉండి గతంలో చూసాం మనం, స్టేట్మెంట్లు ఇవ్వడం కోసం ఎంత పెద్ద కష్టం వచ్చినా గానీ కనీసం వాళ్ళు ఎలా ఉంటారో తెలిసేటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఏ మంత్రి ఏ శాఖ ఉండేరో తెలిసేటువంటి వైద్యం కూడా ఉండేది కాదు. స్టేట్ హోమ్ మినిస్టర్ అంటే అప్పుడు ఇద్దరు ఉండేవారు కదా, ఏ టర్మ్ కో ఏంటో చేర్చుకోలేము, గుర్తుపెట్టుకో. కానీ ఈ రోజున హోమ్ మినిస్టర్ ఆపదలో ఉన్నటువంటి విపత్తును ఎదుర్కోవడం కోసం స్థానిక మహిళలతో కలిసి వాళ్ళు మాట్లాడేటువంటి వైనం కాదు. వ్యవసాయ శాఖ మంత్రి తిరిగినటువంటి పద్ధతి, ప్రతి కాలనీలో ఉన్నటువంటి నేలల్లో ఆయన పర్యటించిన వైనం కాదు. ఇదంతా నుంచి కేంద్రం నుంచి వచ్చినటువంటి కేంద్ర బృందం తర్వాత శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వచ్చే ముందు ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి ఆర్మీ దళాలు ప్రతి ఇంటి మీద జారు విడిచినటువంటి ఆహార సామగ్రి కానీ, ఈతతో ప్రజలను ఆదుకోవడానికి వచ్చిన 280 మంది గజయితగాళ్లు కానీ, ఇచ్చినటువంటి బోట్లు కానీ, ఆ తర్వాత వచ్చిన ప్రతి అంశంలో కూడా కేంద్రంతో వచ్చిన నిర్మాణం, కేంద్ర పరిశీలన బృందాలు, 2 బృందాలు కూడా వ్యవసాయం జరిగినటువంటి నష్టం అంచనా వేయడానికి వెళ్ళినటువంటి పద్ధతిలో క్షేత్రస్థాయిలో ప్రతి అంశం అండి. ఎక్కడైనా సరే రాష్ట్రంలో ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలి అనేది, ఇలా ఉండాలి, ఇన్ని రోజుల్లో మళ్ళీ ఈ పరిస్థితి చక్కదిద్దాలనేటువంటి వైనం చూపించినటువంటి మా ఎన్డీఏ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పంచాయతీకి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా వదలకుండా ప్రతి పంచాయతీకి 1,00,000 రూపాయలు ప్రకటించినటువంటి పవన్ కళ్యాణ్ గారిని, వారి యొక్క కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు చేసినటువంటి కింద ఫీల్డ్ లో చేసినటువంటి వైనం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యకర్తలు ప్రతి ప్రాంతాన్ని మళ్ళీ ఏమంటే ఇక్కడ వరద వచ్చిందా అనేటువంటి భావన కలిగేటువంటి వైనం, ప్రజల్లో కూడా రావాల్సినటువంటి ఆలోచన మార్పుని ఆయన సకదిద్దేటువంటి కార్యక్రమం, 70% ప్రజలకు అండగా నిలబడేటువంటి భావన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఈ 30% ప్రజలు ఎక్కడైతే మూల ప్రాంతాల్లో ఉన్నారో వారికి చెందాల్సినటువంటి అవకాశం తీసుకెళ్లాల్సినటువంటి ప్రక్రియ నేటికి కూడా కొనసాగుతూ ఉందండి. మొట్టమొదటిసారి ఆహార ప్యాకెట్లు ఇచ్చినటువంటి వైనం, పాల ప్యాకెట్లు అందించినటువంటి పరిస్థితి. దాదాపు 3 రోజుల పాటు విద్యుత్ ఘాతం తగిలిద్దన్నట్టు ప్రమాదంతో విద్యుత్ నిలిపివేస్తే చీకట్లో నిలబడినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆందోళనకు గురయ్యారు. ప్రాణాలతో మేము బతుకుంటామా లేదా, మళ్ళీ